ఈరోజు మనం తయారు చేసుకోబోతున్న వంట కోడిగుడ్డు ఫ్రై. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాత్ర పెట్టుకుందాం. ఇప్పుడు 4 స్పూన్ల ఆయిల్ వేద్దాం. రెండు నిమిషాలు నూనె కాగేంత వరకు ఉంచుదాం. ఇప్పుడు 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేద్దాం. 1 నిమిషం ఉంచుదాము ఆవాలు చిటపట్లాడేంత వరకు. ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసాము. ఇప్పుడు చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేద్దాం. ఇక్కడ నేను 4 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను. ఎంత సన్నగా తరుక్కుంటే మనకి కూర అంత త్వరగా అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాం. మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత మూత తీద్దాం. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేద్దాం. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేద్దాం. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాం. ముందుగా పసుపు ఉప్పు వేయడం వల్ల పచ్చివాసన అంతా పోయి ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగుతాయి. ఒకసారి చక్కగా కలుపుకుందాం. ఆ పసుపు ఉప్పు అన్ని ముక్కలకు పట్టేలాగా. ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఒక 10 నిమిషాలు ఉంచుదాం అలాగే. ఇప్పుడు మూత తీద్దాము. ఉల్లిపాయ ముక్కలు సరిగా వేగాయో లేదో చూసి ఒకసారి కలుపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. బాగా కలుపుకుందాం ఒకసారి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉంచుదాం. ఇప్పుడు మూత తీసి కారపొడి వేద్దాం. ధనియాల పొడి వేద్దాం. ఒకసారి బాగా కలుపుకుందాం. ఆ కారపొడి ధనియాల పొడి అన్ని ఉల్లిపాయ ముక్కలకి పట్టేలాగా నిదానంగా చక్కగా కలుపుకుందాం. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉంచుదాం. ఇప్పుడు మూత తీసి ముందుగా ఉడకబెట్టుకున్న కోడిగుడ్డు ముక్కల్ని వేద్దాం. నేను ఒక్కో గుడ్డుని 2 ముక్కలుగానే కోసాను. ఇక్కడ కోడిగుడ్డు ముక్కలు వేసాక బాగా కలుపుకుందాం. జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇక్కడ కోడిగుడ్డు మరీ చిన్న చిన్న ముక్కలుగా అయిపోకుండా కలుపుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. దాదాపుగా కూర అయిపోవడానికి వచ్చింది. ఒకసారి కలుపుకొని చూసి స్టవ్ ఆపేసి కూరని దించేద్దాం. ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ముక్కల్ని అలంకరించుకుందాం. పైన అలా గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ వేడికి ఆల్రెడీ కొత్తిమీర బాగా ఉడికిపోతుంది. ఎంతో రుచికరమైన కోడిగుడ్డు ఫ్రై రెడీ. చూసారు కదా, ఈ వంట కనుక మీకు నచ్చినట్టయితే మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. తద్వారా మేము తయారు చేసే ప్రతి వంట మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది.